తెలంగాణ ఉభయ సభల్లో ఉదయం 10 గంటలకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సాగనుంది. ఉదయం సంతాప తీర్మానాల అనంతరం శాసనసభలో పొగాకు ఉత్పత్తి, సరఫరా నియంత్రణ, ప్రకటనల నిషేధ చట్ట సవరణకు సంబంధించిన బిల్లుల్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. బట్టి 2023 నుంచి 24 అనుబంధ అంచనా వ్యయాలపై తీర్మానం ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరగనుంది. అలాగే సాగునీటి రంగంపై శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ ఈ శ్వేతపత్రంపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గత 10 ఏళ్లలో సాగునీటి రంగంలో ఏం జరిగింది, పెట్టిన ఖర్చు, సాగులోకి వచ్చిన ఆయకట్టుపై ప్రధానంగా పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టులతో పాటు అంతర్రాష్ట్ర నదీ జలాలు, కృష్ణా జల వివాదం గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, గుడ్ మార్నింగ్ గాయత్రి. అయితే ఈరోజు 10 గంటలకి ఉభయ సభల్లో కూడా ఈరోజు బడ్జెట్ సంబంధించినటువంటి సమావేశం ప్రారంభం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మొదటగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క పవర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ని కూడా టేబుల్ చేయబోతున్నారు. ఆ తర్వాత కొండా సురేఖ మంత్రి కూడా స్టేట్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ని కూడా టేబుల్ చేస్తారు. అనంతరం దాని తర్వాత దివంగత ఎమ్మెల్యేలైనటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంతాపాన్ని కూడా ఈరోజు సభలో తెలియబోతున్నారు, ఉభయ సభల్లో కూడా. ఆ తర్వాత బట్టి ప్రవేశపెట్టినటువంటి టేబుల్ సంబంధించినటువంటి విషయాలతో పాటుగా కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే పొగాకు సంబంధించినటువంటి నియంత్రణ, అలాగే అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి పలు అంశాలపైన కూడా సవరణకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా సభాముఖంగా ప్రవేశపెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే దీంతో పాటుగా కూడా గత 10 సంవత్సరాల నుంచిగా ఉన్నటువంటి నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా శ్వేతపత్రాన్ని ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ నీటిపారుదలలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, అలాగే ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు జరిగినాయి, ఎక్కడెక్కడ దేనికి సంబంధించి ఎంతెంత పెట్టుబడులు పెట్టారో, దాంట్లో ఏమేమి జరిగిందనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో శ్వేతపత్రాన్ని కూడా ఈరోజు జరిగేటువంటి సభలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అనంతరం ఏదైతే 2023-24 సంబంధించినటువంటి బడ్జెట్ ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి దానిపైన కూడా ఈరోజు సభలో చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అనంతరం ఓట్ ఆన్ అకౌంట్కి సంబంధించి ఏదైతే ప్రస్తుతం మొన్న జరిగినటువంటి సభలో ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ సంబంధించినటువంటి బడ్జెట్ని కూడా దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు చర్చ జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాలుగా కూడా అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చేసినటువంటి అంశాలకు సంబంధించి, అలాగే వీళ్ళు విడుదల చేసినటువంటి శ్వేతపత్రం పైన కూడా ఈరోజు వాడివేడిగా కూడా చర్చ జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే రకంగా కూడా సేమ్ కౌన్సిల్లో కూడా ఇదే రకంగా కూడా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కౌన్సిల్లో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా కౌన్సిల్లో కూడా వాడివేడిగా కూడా చర్చ జరిగే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో మొన్న గవర్నర్ సంబంధించినటువంటి తీర్మానం విషయంలో కూడా కౌన్సిల్లో పూర్తిగా కూడా అంటే వాయిదా పడుతూనే వచ్చింది. గవర్నర్కి ధన్యవాద తీర్మాన కార్యక్రమంలో కూడా కంప్లీట్గా ఏదైతే అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ ఛానల్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో కౌన్సిల్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలను అవమానపరిచే విధంగా కూడా మాట్లాడనే విషయం పైన కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో అందరూ కూడా నల్ల కండువాలు ధరిస్తూ వచ్చి పూర్తిగా కూడా కౌన్సిల్ నిర్వహించక కూడా అనేక సార్లు వాయిదా పడుతూనే వచ్చింది. అయితే మొత్తానికి ఆ రోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి చేయాల్సినటువంటి ధన్యవాద తీర్మాన కార్యక్రమాన్ని కూడా చేయకుండానే వదిలేశారు. అయితే ఈరోజు జరిగేటటువంటి మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్లో ఎలాంటి కీలకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. గత ప్రభుత్వాలు పెట్టినటువంటి బడ్జెట్నే కాస్త పేర్లు మారుస్తూ దాని ద్వారానే ఈ బడ్జెట్ను కూడా కొనసాగించారని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవితతో పాటుగా కూడా బీఆర్ఎస్ సంబంధించిన మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా కామెంట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు జరిగేటటువంటి ఈ బడ్జెట్ సంబంధించినటువంటి అంశంపైన కూడా పూర్తి స్థాయిలో కూడా వాడివేడిగా కూడా ఇటు అసెంబ్లీలో అలాగే కౌన్సిల్లో కూడా పూర్తి స్థాయిలో వాడివేడిగా కూడా ఈ చర్చ జరిగే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.